హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. సో ఈ రోజు ఈ మ్యాచ్ లో బిగ్ బాస్ లీగ్ లో 29వ మ్యాచ్ అయిన హోబార్ట్ హరికేన్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ అనాలిసిస్ అయితే చూద్దాం. సో ఇక ఈ టూ టీమ్స్ లో అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అందులో ఫస్ట్ గా మనం హోబార్ట్ హరికేన్స్ యొక్క టీమ్ అనాలిసిస్ చూద్దాం. సో ఇక ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఫస్ట్ ద హరికేన్ టీం వచ్చి చాలా స్ట్రాంగ్ గా ఉంది. అదే విధంగా చూసుకుంటే కనుక ఇక్కడ బ్యాటింగ్ వస్తే బ్యాటింగ్ లో ఫస్ట్ మనకి సో యంగ్ టాలెంట్ పర్సన్ మిచ్ ఓవెన్ అయితే అన్బీటబుల్ 101 రన్స్ అయితే అగైనెస్ట్ పెద్ద స్కోర్ మ్యాచ్ చేశాడు. సో అలాగే నెక్స్ట్ బెన్ డెక్టర్మాట్ అయితే ఈజ్ ప్లేడ్ వెరీ వెల్. టోటల్ 5 innings లో 124 రన్స్ అయితే చేశాడు విత్ 149 స్ట్రైక్ రేట్ తో. ఇక టీమ్ డేవిడ్ చూసుకుంటే కనుక మనకందరికీ తెలుసు ఈజ్ ద గేమ్ చేంజర్. సో లాస్ట్ మ్యాచ్ లో అదే ఈ సీజన్ లో 62 రన్స్ అయితే చేశాడు 28 balls లో. సో ఈ పర్ఫార్మెన్స్ బట్టి అతను బ్యాటింగ్ ఏ విధంగా ఉందో చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే బౌలింగ్ విధానానికి వస్తే సో ఇక్కడ ఈ బౌలింగ్ విభాగంలో ఫస్ట్ కెప్టెన్ చూసుకుంటే కెప్టెన్ వచ్చి మనకి నాథన్ ఎల్లిస్ చాలా క్రూషియల్ టైంలో వికెట్స్ అయితే తీసే ఆ, చాలా టాలెంట్ అయితే ఉంది. సో ఇక చూసుకుంటే రిల్లీ మెరడిత్, క్రిస్ జోర్డాన్, బిల్లీ స్టాంక్లైక్, సో వీళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తారు. ఇంకా ఆఫ్ఘాన్ స్పిన్నర్ వకార్ కూడా మంచి బౌలింగ్ అయితే మనకి చూసాం యాక్చువల్గా లాస్ట్ మ్యాచెస్ లో. ఇక లాస్ట్ ప్రీవియస్ మ్యాచ్ లో వచ్చి సో 5 wickets తో ఐర్లాండ్ స్ట్రైకర్స్ మీద విన్ అయితే అయ్యింది. సో 186 రన్స్ ని ఆ, బాగా చేసిందని చెప్పొచ్చు విత్ టీమ్ డేవిడ్ స్మాషింగ్ ఇన్నింగ్ అంటే 28 balls 62 రన్స్ చేయడం జరిగింది. దానికి సపోర్ట్ గా లైక్ ఓవెన్ 16 balls 37 రన్స్ అయితే మనకి చేశాడు. సో ఇది ఓవరాల్ గా టోటల్ హోబర్ట్స్ అర్కెన్ యొక్క స్టాటిస్టిక్స్. ఇక సిడ్నీ థండర్ యొక్క టీమ్ అనాలిసిస్ చూసుకుంటే సో బేసిక్ ఇక్కడ మనకి ఫస్ట్ బ్యాటింగ్ చూసుకుంటే టీనేజ్ టెస్ట్ శాంక్షన్ సామ్ కోస్టాస్ చాలా అద్భుతంగా అయితే బ్యాక్ వచ్చాడు. సో మనకు తెలుసు అతని పర్ఫార్మెన్స్. సో అలాగే టెస్ట్ లో కూడా బాగానే ఆడాడు. సో నెక్స్ట్ అలాగే అతనితో పాటు ఓపెనింగ్ దిగే అవకాశం ఏంటంటే మనకి అల్టిమేట్ తెలుసు కదా డేవిడ్ వార్నర్ అయితే ఓపెనింగ్ చేస్తారు. దాంతోపాటు శామ్ బిల్లింగ్స్ కూడా మనకి స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే 149 రన్స్ అయితే చేశాడు 6 innings లో విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 144. ఇక చూసుకుంటే మాథ్యూ గైక్స్ కూడా చాలా టాలెంటెడ్ బ్యాట్స్మెన్. అతను కూడా మంచి బ్యాటింగ్ అయితే చేయగలడు ఎటువంటి సిచ్యువేషన్ లో అన్నా. ఇక బౌలింగ్ విధానానికి వస్తే చూసుకుంటే కనుక మనకి క్రిస్ గ్రీన్ ఉన్నాడు. సో ఆల్రెడీ అతను 8 wickets తీశాడు 6 matches లో. నెక్స్ట్ అలాగే ఆగర్ ఉన్నాడు, అతను కూడా 8 wickets తీశాడు. సో ఈ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చూసుకుంటే బోత్ చాలా బాగున్నాయని చెప్పొచ్చు. సో ఇంకా మ్యాచ్ యొక్క అనాలిసిస్ చూసుకుంటే కనుక మిగతావి సో ఈ మ్యాచ్ వచ్చి మనకి బెల్రీ ఓవర్ స్టేడియంలో అయితే జరుగుతుంది. సో ఈ మ్యాచ్ ఆఫ్టర్నూన్ 1:45 PM అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక లాస్ట్ 5 teams యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక లైక్ 5 matches యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక హోబార్ట్ హరికేన్స్ వచ్చి లాస్ట్ 5 matches లో సో 4 matches అయితే విన్ అయింది, ఒక మ్యాచ్ అయితే ఓడిపోయింది. ఇక సిడ్నీ థండర్ చూసుకుంటే లాస్ట్ 5 matches లో 2 matches అయితే ఓడిపోయింది, 3 matches అయితే విన్ అయింది. సో ఇక బోత్ టీమ్స్ యొక్క పాయింట్ టేబుల్ చూసుకుంటే ఇన్ బిగ్ బ్యాష్ లీగ్ లో సో హోబార్ట్ హరికేన్స్ వచ్చి 6 matches లో 4 విన్ అయింది, ఒకటి లాస్ అయింది, టోటల్ 9 points తో ఉంది. అలాగే సిడ్నీ థండర్ వచ్చి 7 matches అయితే ఆడింది, 4 నెగ్గింది, 2 అయితే ఓడిపోయి 9 points తో ఉంది. సో ఇక నెక్స్ట్ టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 matches లో హోబార్ట్ హరికేన్స్ వచ్చి 10 matches లో 60% అయితే విన్ అయింది. అంటే 6 matches విన్ అయింది. యావరేజ్ స్కోర్ వచ్చి 157 అండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి 214, లోయెస్ట్ స్కోర్ వచ్చి 74. ఇక సిడ్నీ థండర్ వచ్చి మనకి 10 matches లో 40% విన్ అయింది, అంటే 4 matches నెగ్గింది. సో యావరేజ్ స్కోర్ వచ్చి 159, హైయెస్ట్ స్కోర్ వచ్చి 183 అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చి 132. సో ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ 72% అయితే హ్యూమిడిటీ ఉంది, 16% అయితే రైన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక ఈ
వెన్యూలో స్టాట్స్ చూసుకుంటే కనుక టోటల్ 62 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 56% అయితే విన్ అయింది. అలాగే ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం అయితే 42% అయితే విన్ అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 165, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 148. ఇంకా హైయెస్ట్ టోటల్ వచ్చి 212 ఫర్ 3 వికెట్స్, లోయెస్ట్ టోటల్ వచ్చి 60 ఫర్ 10 వికెట్స్. ఇంకా హైయెస్ట్ చేజింగ్ వచ్చి 209 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిఫెండ్ వచ్చి 141 ఫర్ 8 వికెట్స్. సో ఇక ఫేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కనుక ఇక్కడ మనం చెప్పుకుంటే కనుక బోత్ ఈక్వలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో బేసిక్గా ఫేస్ 59 వికెట్స్ తీస్తే స్పిన్ బౌలర్స్ వచ్చి 62 వికెట్స్ అయితే తీయడం జరిగింది. సో బట్ ఈక్వల్ పొజిషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ అనాలిసిస్ ప్రకారం బేస్డ్ ఆన్ ప్రొడక్షన్, బేస్డ్ ఆన్ స్టాటిస్టిక్స్ ఈ మ్యాచ్ నెగ్గేది హోబార్ట్ హరికేన్స్. బట్ కానీ మేమేంటంటే టాస్ తర్వాత యాక్చువల్ రిజల్ట్ ఏంటన్నది మా ఛానల్లో పోస్ట్ చేస్తాము. సో మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఇంకా ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా అదర్ ఐపీఎల్ కానీ, ఐపీఓస్ కానీ లేదా ఫుట్బాల్ సంబంధించిన మ్యాచెస్ ప్రొడక్షన్స్ అయితే మా గ్రూప్లో అలాగే మా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మా ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.